వైజాగ్ నుంచి వచ్చింది. తనకి గడిచిన కాలంలో డయేరియాతో పాటు డెంగ్యూ కూడా అటాక్ అయినాయి. డయేరియా అంటే దగ్గరగా ఎక్కువసార్లు మోషన్స్ అవుతాయి, ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి కూడా వస్తుంది. తనకు కూడా ఎక్కువసార్లు మోషన్స్ అవటం, దానికి తగ్గట్టుగా ఆ డయేరియాలోనే డెంగ్యూ జ్వరం రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట. రోజుకి దగ్గరగా 70 times మోషన్స్ అయ్యాయంట. డాక్టర్ గారు పరీక్ష చేసి ఈ పిల్ల చేతికి అందదయ్యా అని ఐసీయూలో పెట్టేశారంట. వీళ్ళైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ పిల్ల మీద ప్రాణం ఆశలన్నీ వదిలేసుకున్నారంట. భర్తకు కూడా చెప్పేశారంట, నీ భార్య మీద ఆశలు వదిలేసుకో, ఆ బిడ్డ బతకదని చెప్పి. కానీ వారు విశ్వాసాన్ని కోల్పోకుండా అక్కడే హాస్పిటల్లో ఉంచి తండ్రి సన్నిధికి ఫోన్ చేశారంట. ఫోన్లో దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ క్షణాన్ని ఫోన్ పెట్టేసిన తర్వాత రోజే తను డిశ్చార్జ్ చేశారు. డయేరియా పూర్తిగా కంట్రోల్ అయింది, డెంగ్యూ కూడా నన్ను పూర్తిగా కంట్రోల్ అయిందన్న దేవుడు అద్భుత రీతిలో నన్ను స్వస్థపరిచాడని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.